ఉపాధ్యాయుని వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ దొరికిన డీఈఓ పనిని 5,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన జూనియర్ అసిస్టెంట్ దిలీప్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గోళ్లగూడెం గ్రామం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ రిపోర్ట్ ఐటీఐ పైన ఇండో బ్రిటిష్ ప్రైవేట్ ఐటీఐ నేటి విద్యా వ్యవస్థలో ఉద్యోగం దొరకడం చాలా కష్టతరమైంది. నిరుపేద విద్యార్థులకు వరంగా భావించవచ్చు. ఐటీఐ పూర్తి చేసిన వెంటనే ఉపాధి కొరికే అవకాశం ఉన్నదని ప్రభుత్వ ప్రైవేట్ లో కూడా అవకాశం ఉంది. ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారికి ఇష్టమైన ట్రేడ్ లో చేర్పించి మంచి భవిష్యత్తుకు బాట వేస్తారని కోరుకుంటూ ఈ స్పెషల్ రిపోర్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఐటీఐలను టాటా వారి సహకారంతో ఐటీఐలను స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. సదాశివపేట అండి, పిల్లగూడెంలో వాళ్ళు. మన దగ్గర 2 ట్రైన్లు ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రీషియన్ అండ్ ఫిట్టర్, ఈ 2 years కోర్సు. మన దగ్గర 10th పాస్ అయిన విద్యార్థులకు అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు కానీ అడ్మిషన్ పొందవచ్చు. ఈ 2025 అకాడమిక్ ఇయర్కు ఇప్పుడు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. 21st June లాస్ట్ డేట్ ఉంది. ఫస్ట్ ఫేజ్ ఆ లోపల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆప్షన్ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి, నైపుణ్యం గల ఫ్యాకల్టీ తోటి మనం ఇక్కడ శిక్షణ ఇస్తాం. ప్రతి ఒక్క స్టూడెంటు దీన్ని వినియోగించుకోవాలి. అలాగే గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఇక్కడ ఓడిఎఫ్లో కానీ, బిహెచ్ఎల్లో కానీ, బీడీఎల్లో కానీ మంచి 10th తర్వాత 2 years కంప్లీట్ చేసుకుంటే మంచి జాబ్ అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలి. అలాగే 2 years కష్టపడితే కూడా నీకు ఎంత అర్లీగా జాబ్ రావడం అనేది ఒక ఐటీఐలో మాత్రమే ఉంటుంది. కావున ప్రతి విద్యార్థి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీఐకి వచ్చి అడ్మిషన్ పొందగలరు. మంచి శిక్షణ ఇస్తాం. రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి కోరుతుంది. సదాశివపేట మండల్ సంగారెడ్డి జిల్లాలో చదువుతున్నాము. ఐటీఐ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. దీంట్లో మేము రోజు వచ్చి మాకు సార్ వాళ్ళు ఎలా చదువుకోవాలి అని మరియు అవన్నీ చెప్తున్నారు. క్లాసెస్ జరుగుతున్నాయి. సార్ వాళ్ళు మాకు రోజు వచ్చి ప్రాక్టికల్ థియరీ మరియు ఎలక్ట్రీషియన్ ఎలా జరగాలి, దానిలో రూల్స్ ఏమి అవన్నీ మాకు చెప్తున్నారు. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి 4 క్లైంబింగ్ మరియు అవన్నీ నేర్పిస్తున్నారు. మరియు ఐటీఐలో మాకు మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నారు. ఎలా అయితే ఉద్యోగం వస్తుంది, ఐటీఐ 2 సంవత్సరాల తర్వాత ఏదో ఉద్యోగం వస్తుంది ఇప్పుడు అని ఉద్యోగం చెప్తున్నారు. ఎలా అయితే ఇప్పుడు ఇంటర్ 2 సంవత్సరాలు మరియు డిగ్రీ 3 సంవత్సరాలు చేసినా కూడా ఉద్యోగాలు వస్తలేవు. అదే ఐటీఐ చేసినప్పుడు 2 సంవత్సరాల తర్వాత అప్రెంటిస్షిప్ వస్తుంది. అప్రెంటిస్ తర్వాత ఎలా అయితే ఉద్యోగం తెచ్చుకోవాలో అని చెప్తున్నారు. మరియు సార్ మాకు రోజు వచ్చిన వాళ్ళకి ఐటీఐ